హే హాయ్ హలో అస్సలామలైకుమ్. నా పేరు జీనత్. ఈరోజు వీడియోలో రంజాన్ డైట్ ప్లాన్ అయితే నేను షేర్ చేయబోతాను. అవునండి, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న రంజాన్ డైట్ ప్లాన్ మనం ఈరోజు చూద్దాము. సో ఈ డైట్ ప్లాన్ని ఫాలో చేసి అప్ టు 10 kgs వరకు మనం మినిమం వెయిట్ లాస్ అవ్వచ్చండి. సో రంజాన్ మంత్ అనగానే జనరల్గా ఏంటంటే మనము బయట ఇఫ్తార్ పార్టీస్కి వెళ్ళటం కానివ్వండి, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేయడం కానివ్వండి, స్వీట్స్ని ట్రై చేయడం కానీ, జంక్ ఫుడ్ తినడం కానివ్వండి, పార్టీస్కి అటెండ్ అవ్వడం ఇలా చేస్తుంటామండి. సో అందరు కాదు, కొంతమంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి వెయిట్ లాస్కి బదులు మనకి వెయిట్ గెయిన్ అయితే చాలా మందికి అవుతుందండి. సో అసలు ఈ రంజాన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే ఈ మంత్లో ఖురాన్ వెనక పుట్టుక జరిగింది కాబట్టి రంజాన్ని సెలబ్రేట్ చేసుకుంటారండి. సో రంజాన్ మంత్లో మనము ఫాస్ట్ ఉంటూ మన బాడీని ఎంతవరకు మనము బేర్ చేయగలము, అంటే మన ఈ మంత్లో మనము ఎంతవరకు మనము ఈ ఫాస్ట్ చేస్తూ మన బాడీని ఎనర్జెటిక్గా ఉంచుకోగలము, అండ్ మన బాడీని డీహైడ్రేట్ కాకుండా ఎలా ఉంచుకోగలము, అండ్ మనము ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఎలా మనం హీల్ చేయాలి మన బాడీని, అండ్ మనలో ఉన్న నెగిటివిటీని ఎలా రిలీజ్ చేయాలి, అండ్ పాజిటివ్ థాట్స్ని పాజిటివ్ థింకింగ్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అండ్ మన స్లీపింగ్ ప్యాటర్న్ కూడా మనము అట్లీస్ట్ 7 hours మనము స్లీపింగ్ ప్యాటర్న్ని మనం ఫాలో అవ్వాలండి. సో ఈ రంజాన్ మంత్లో ఏంటంటే మనకి ఫాస్టింగ్ అనేది 2 partsగా డివైడ్ అవుతుందండి. ఒకటి సుహూరు అండ్ ఒకటి ఇఫ్తార్. సో సుహూర్ ఏంటంటే సూర్యోదయంకి ముందు మనము ఫుడ్ని తీసుకోవడం బంద్ చేసేస్తామండి. అంటే 5కి అలా మన ఇండియా టైమింగ్ ప్రకారం అయితే 5:15కి మేము ఫుడ్ని తీసుకోవడం బంద్ చేసేస్తాం. అప్పటి నుంచి మనం ఫుడ్ ఏం తీసుకోము, ఈవెన్ వాటర్ కూడా తీసుకోము. ఓకే, సో మన వాటర్ కూడా తీసుకోము కాబట్టి మనము మన బాడీని డీహైడ్రేట్ కాకుండా ఎలా ఉంచుకోవాలి, హైడ్రేటెడ్గా ఎలా ఉంచుకోవాలి అనేది, అండ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటా మనము వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు నేను ఈ వీడియోలో షేర్ చేసిపోతున్నాను. సో ఫస్ట్ నేను 2 partsగా డివైడ్ అవుతుందని చెప్పాను కదా. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి సుహూర్ అండి. సుహూర్ అంటే మార్నింగ్ మీల్ అనమాట. సో మార్నింగ్ మీల్లో మనము ఏం చేస్తే మనకి డీటాక్స్ డ్రింక్ ఒకటి నేను మీకు ఈరోజు చూడబోతున్నాను. సో డీటాక్స్ డ్రింక్ ఏంటంటే ఇది బేసల్ సీడ్స్ వాటర్ అండి. లెమన్ అండ్ బేసల్ సీడ్ వాటర్ అంటే సబ్జా గింజల వాటర్ అనమాట. సో నేనేం చేశానంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ సబ్జా గింజల్ని ఇలాగా మిక్స్ చేసేసి ఒక 10 minutes అలా లీవ్ చేసేసాను. తర్వాత ఆ సబ్జా గింజలు ఆ వాటర్ని అంతా పీల్ చేసుకొని ఏంటంటే కొంచెము అది ఉబ్బుతాయి అన్నమాట. తర్వాత నేను ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి ఆ వాటర్లో కలిపేసుకొని నేను ఆ వాటర్ని అయితే కన్జ్యూమ్ చేసేసుకున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం రోజంతా వాటర్ తీసుకోకుండా ఉంటాం కాబట్టి మన బాడీ అనేది డీటాక్స్ అవుతుందన్నమాట. డీహైడ్రేట్ కాకుండా మన బాడీ ఉంచుతుంది ఈ సబ్జా వాటర్ అనేది. దీంతో పాటు నేనేం చేస్తానంటే ఒక 5 or 6 బాదంని నేను నైట్ సోక్ చేసి పెట్టుకుంటాను. సో దట్ ఏంటంటే మనకి బాదంలో హెల్దీ ఫ్యాట్ ఉంటుంది, అండ్ బాదం ఆల్సో ప్రోటీన్ రిచ్. తర్వాత మీల్కి వచ్చేస్తే నేను ఓవర్ నైట్ ఓట్స్ని నేను తీసుకుంటున్నాను. ఓవర్ నైట్ ఓట్స్ అంటే రాత్రే మనము ఓట్స్లో 1 కప్పు పాలు అండ్ కొంచెం ఒక 2 to 3 tablespoon కర్డ్ని కలిపేసి మనము చియా సీడ్స్ని కూడా మనం కలిపేసి మనం నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తామన్నమాట. ఇక్కడ ఓట్స్ మనము 30 to 40 grams ఓట్స్ తీసుకుంటున్నాము. సో తర్వాత ఏం చేస్తామంటే మార్నింగ్ ఏదైతే మనము సోక్ చేసి పెట్టుకున్నామో ఓట్స్లో మనం డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, మనకి సీడ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మన దగ్గర ఏవైతే ఉన్నాయో లైక్ సీడ్స్ అంటే మనకి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, సో ఇలా మనం మిక్స్ చేసుకుంటాం. ఫ్రూట్స్ వచ్చేసి బనానా. సో బనానాలో మనకి ఏంటంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది, అండ్ సో దట్ మనకి ఫిల్లింగ్గా కూడా ఉంటుంది పొట్ట. సో బనానాని తీసుకున్నాను. తర్వాత యాపిల్ కట్ చేసేసుకున్నాను. తర్వాత షుగర్కి బదులు నేను ఇక్కడ హనీని యూస్ చేస్తున్నాను. సో ఇదంతా తర్వాత మంచిగా మిక్స్ చేసి డ్రై నట్స్ కూడా యాడ్ చేసేసి నేనేం చేస్తానంటే నేను ఫస్ట్ మీల్గా సుహూర్ టైంలో నేను ఇది తీసుకుంటాను. సో ఇది ఓవర్ నైట్ ఓట్స్. సో అది మీకు ఇష్టం లేకపోతే మీరు కర్డ్ ఓట్స్ తీసుకోవచ్చు, ఓట్స్ స్మూతీ తీసుకోవచ్చు, ఓట్స్ కిచిడి తీసుకోవచ్చు. సో అదే తర్వాత ఏంటంటే మీకు ఇవన్నీ ఓట్స్తో ఇష్టం లేదు అనుకుంటే చికెన్ శాండ్విచ్ తీసుకోవచ్చు, లేకపోతే ఎగ్ శాండ్విచ్ తీసుకోవచ్చు. తర్వాత మల్టీగ్రెయిన్ రోటీన్ తీసుకోవచ్చు. అది వెజిటేరియన్స్ అయితే ఒక మల్టీగ్రెయిన్ రోటీన్ తీసుకొని మీరు ఏదైనా కర్రీతో తీసుకోవచ్చు. తర్వాత నేనేం చేశానంటే టీ కూడా తీసేసుకున్నాను. ఆ టీ ఏంటంటే మనకి వితౌట్ షుగర్ తీసుకున్నాను, లేకపోతే స్టీవీ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు.
సో తర్వాత ఏంటంటే మనకి జనరల్గా రోజంతా మనము యాక్టివ్గా ఉంచుకోవాలి మన బాడీని. సో మనము ఫాస్టింగ్ ఉన్నాం కదా అని ఇట్లా అని పడుకొని బెడ్ మీద అలా ఉండకూడదు. సో మన బాడీని యాక్టివ్గా ఉంచుకోవాలి, ఫిజికల్గా మనము బాడీని యాక్టివ్గా ఉంచుకోవాలి. అంటే మనం జిమ్కి కానివ్వండి, వాకింగ్కి కానీ అలా వెళ్ళకూడదండి. సో ఎందుకంటే మన బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. అలా కాకుండా ఏంటంటే మనం ప్రేయర్స్ ఉంటాయి, తర్వాత ఖురాన్ చదువుకోవాల్సి వస్తుంది. సో ఈ మంత్లో ఏంటంటే అందరూ ఖురాన్ని ఎన్నిసార్లు ఈవెన్ 100 times అయినా కంప్లీట్ చేస్తారండి. సో ఇలా మనం బాడీని ఫిజికల్గా మనం యాక్టివ్గా ఉంచుకోవాలి. సో నేను 2 parts అన్నాను కదా. సో నెక్స్ట్ పార్ట్ ఇఫ్తార్ అనేది ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ సూర్యాస్తమం అయిన తర్వాత అంటే అరౌండ్ 6 or 6:30కి మనకి ఇఫ్తార్ అనేది ఉంటుంది. సో మన ఇండియా టైమింగ్ ప్రకారం. సో ఇఫ్తార్లో నేనేం చేస్తానంటే కోకోనట్ వాటర్ని నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము మార్నింగ్ అంతా వాటర్ తీసుకోం కాబట్టి కోకోనట్ వాటర్ డిహైడ్రేట్ నుంచి మనకి సేవ్ చేస్తుంది. తర్వాత నేను ఖర్జూర పళ్ళని ఒక 2 to 3 ఖర్జూర పళ్ళని తీసుకున్నాను. తర్వాత ఫ్రూట్స్ కూడా నేను తీసేసుకుంటాను. సో తర్వాత ఏం చేస్తానంటే నేను మీల్ వైల్ కమింగ్ టు మీల్. సో తర్వాత మీల్స్లో ఏం చేస్తానంటే చికెన్ కర్రీ, వెయిట్ లాస్ చికెన్ కర్రీ ఉంది. సో ఈ వెయిట్ లాస్ చికెన్ కర్రీ మన ఛానల్లో ఉందండి, నేను అప్లోడ్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ చికెన్ కర్రీని నేను 100 to 150 grams చికెన్ని నేను 1 cup ఆఫ్ బ్రౌన్ రైస్లో నేను తీసుకుంటాను. 1 cup అంటే మనకి 150 grams ఆఫ్ బ్రౌన్ రైస్లో నేను 100 grams ఆఫ్ చికెన్ కర్రీని తీసుకుంటున్నాను. సో మనకి వెజిటేరియన్స్ అయితే చికెన్ కర్రీకి బదులు మనం పన్నీర్ కూడా తీసుకోవచ్చండి, అది కూడా 100 grams. తర్వాత నేను వెజ్ సలాడ్ కూడా తీసుకుంటున్నానండి. మనకి బ్రౌన్ రైస్తో పాటు నేను వెజ్ సలాడ్ కూడా నేను తీసుకుంటున్నాను. అదే వెజిటేరియన్స్ అయితే ఏంటంటే మనకి పన్నీర్ కూడా ఒక మంచి ఆప్షన్ అండి. పాలక్ పన్నీర్ తీసుకోవచ్చు మీరు, తర్వాత సోయా రైస్ తీసుకోవచ్చు, మష్రూమ్స్ రైస్ తీసుకోవచ్చు. అదే నాన్ వెజిటేరియన్స్ అయితే పన్నీర్ టిక్కా తీసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే మనము కాంబినేషన్ అండి, అంటే 1 cup రైస్తో ఆర్ మల్టీగ్రెయిన్ రోటీతో మనము తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా. సో చికెన్ టిక్కా కూడా నేను మన ఛానల్లో ఉందండి. సో చికెన్ టిక్కా కూడా నేను ఎంతో హెల్దీ వేలో నేను ప్రిపేర్ చేశాను. సో ఒకసారి చెక్ చేయండి. సో ఇవన్నీ తీసుకొని నైట్ పడుకోబోయేటప్పుడు ఒక గోల్డెన్ మిల్క్ని కూడా మనం కన్జ్యూమ్ చేసి 1 cup ఆఫ్ గోల్డెన్, అంటే ఏం లేదండి, పసుపు మిరియాల పౌడర్ వేసి పాలు వేడి చేసి, చిక్కటి పాలు కాదండి, లో ఫ్యాట్ మిల్క్లో మనము ఇది తీసుకోవాలి. సో ఈ డైట్ ప్లాన్ని మీరు ఫాలో చేసి అప్ టు 10 kgs వరకు మీరు వెయిట్ లాస్ అవ్వచ్చండి స్ట్రిక్ట్గా ఫాలో చేస్తే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు కూడా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ఖుదా హాఫిజ్.